సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ అంటే స్వార్థం కాదు, ప్రేమ. ఎమోషనల్‌గా నువ్వు విరిగిపోతున్నప్పుడు నిన్ను నువ్వు కౌగిలించుకోవడం. ముందుగా ఈ నిజం నమ్ము. అందరినీ చూసుకుంటూ నన్ను నేను మర్చిపోయాను. నేను ఏడిస్తే డ్రామా అంటారు. నవ్వకపోతే ఏమైంది అంటారు. బాగున్నాను అనే అబద్ధం చెప్పి చెప్పి నిజంగా ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదు. ఎలా అనిపిస్తుందా? అయితే ఆగు ఒక్క నిమిషం. నువ్వు మెషిన్ కాదు, మనిషివి. మనసున్న మనిషివి. అలసిపోవడం తప్పు కాదు. అసలు ఎమోషనల్ సెల్ఫ్ కేర్ అంటే ఏంటో తెలుసా నీకు? నీ మనసు చెప్పేది నువ్వు చేయాల్సింది. ఫర్ సపోజ్ నాకు ఏడుపు వస్తుంది. ఏడు. బాత్రూంలో, దిండు మీద, డాడీ ఫోటో ముందు. ఆ కన్నీళ్ళు కడిగేస్తాయి. దాచుకుంటే గుండె బరువు అవుతుంది. ఎవ్వరికీ నేను అర్థం కాను. డైరీ తీసుకో. నీకు నువ్వు ఉత్తరం రాసుకో. అరేయ్, నీ బాధ నాకు తెలుసు, నేనున్నా అని. అన్నీ నా తప్పే. అద్దం ముందు నిలబడు. నీ కళ్ళలోకి చూసి చెప్పు, నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. నేను తప్పు మనిషిని కాదు, అలసిపోయిన మనిషిని అని. అందరూ నిన్ను వాడుకుంటున్నారు. ఇవాళ ఒక్కసారి కాదు, చెప్పు. చిన్న విషయానికే ఫోన్ లిఫ్ట్ చేయకు, మెసేజ్కి రిప్లై ఇవ్వకు. నీ శాంతి ముఖ్యం. నా వల్ల కాదు. కళ్ళు మూసుకో. 3 సార్లు గట్టిగా ఊపిరి పీల్చు. ఈ క్షణం నేను సేఫ్, ఈ క్షణం చాలు అనుకో. గుండె బరువుగా ఉన్నప్పుడు చేయాల్సిన పనులేంటంటే, నీళ్లు తాగు, స్నానం చెయ్యి. ఏడుపు వచ్చినప్పుడు శరీరం డిహైడ్రేట్ అవుతుంది. చన్నీళ్ళ స్నానం గుండెకి రీసెట్ బటన్. అమ్మా నాన్న వాయిస్ విను. వారు లేకపోతే పాత వాయిస్ నోట్ ఉంటే ప్లే చేసుకో. బిడ్డ, భోజనం చేసావా అనే మాట మందు కంటే ఎక్కువ పనిచేస్తుంది. పాత ఫోటోలు చూడు. నువ్వు నవ్విన ఫోటో, నువ్వు గెలిచిన ఫోటో. నేను ఇంతకుముందు సంతోషంగా ఉన్నాను, మళ్ళీ అవుతాను అని గుర్తు చేసుకో. దేవుడి గదిలో 2 నిమిషాలు అగరబత్తి వెలిగించు. ఏమీ అడగొద్దు. అలసిపోయాను అని చెప్పు. అంతే. వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిద్రపో. సమస్యలు పారిపోవు, కానీ నిద్ర లేచాక వాటితో పోరాడే ధైర్యం వస్తుంది. నిద్ర కూడా ఒక రకమైన పూజే. మన ఇంట్లో నేర్పని ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు చిన్నప్పటి నుంచి నేర్పేది ఏంటంటే, అందరికీ సాయం చెయ్యి, సర్దుకుపో, ఏడవకు, గట్టిగా ఉండు అని చెప్తారు. కానీ మనకు నేర్పనిది, నీకు నువ్వు సాయం చేసుకో, నీ కోసం నిలబడు, ఏడవాలంటే ఏడు, అలసిపోతే రెస్ట్ తీసుకో. ఇవాళ నుండి నేర్చుకో నిన్ను నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు. అది స్వార్థం కాదు, అవసరం. నీతో నువ్వు చెప్పుకోవాల్సిన మాటలు ఏంటంటే, అరే, ఈరోజు కష్టంగా గడిచింది కదా. ఎవ్వరీ చూడని నీ కష్టం నాకు తెలుసు. ఎవ్వరూ మెచ్చుకొని నీ ఓపిక నాకు తెలుసు. నువ్వు పర్ఫెక్ట్ కాదు, కానీ నువ్వు నిజం. అది చాలు. పడుకో. రేపు కొత్త సూర్యుడు నీకోసమే వస్తాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ లవ్ యూ అని నీకు నువ్వే చెప్పుకో. ఇంకా నీకు నేను చెప్పే చివరి మాట ఏంటంటే, ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసినా నువ్వు నిన్ను వదలకూడదు. ఎందుకంటే చివరి వరకు నీతో ఉండేది నువ్వే. కాబట్టి నేను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అదే నిజమైన సెల్ఫ్ కేర్. ఇప్పుడు చెప్పు, నీ గుండె ఈరోజు ఎలా ఉంది? అలసిపోయిందా? భయంగా ఉందా? ఖాళీగా ఉందా? ఏదైనా ఒక్క మాట చెప్పు. నీకోసం ఇక్కడ నేనున్నాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ కేర్ చేసుకోవడం చాలా ముఖ్యం.